హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. తెలంగాణలో రాజకీయ వేడి ఎలా ఉందో మనకు తెలుసు. మరి ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రతి నియోజకవర్గంలో పోటాపోటీ నడుస్తుంటే చేవెళ్ళ మాత్రం హాట్ సీట్గా చూస్తున్నారు అందరూ. ఎందుకంటే చేవెళ్ళకు ఒక విశిష్టత ఉంది. ఇప్పుడు చేవెళ్ళ బరిలో నిలిచిన ప్రధాన పార్టీ ముగ్గురు అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఈ బీఆర్ఎస్ అభ్యర్థుల మీద ఫైట్ అనేది చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఎవరు నిలుస్తారు, ఎవరు గెలుస్తారు అనేది. ఒక రకంగా కేటీఆర్ గారు కూడా ఈ సీట్ని చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితులలో హ్యాట్రిక్ కొట్టాలని. ఎందుకంటే టీఆర్ఎస్కి ఇది మూడోసారి విజయం అవుతుంది గెలిస్తే. అందుకే రాష్ట్రంలో అత్యంత సీనియర్ నాయకులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యంత సీనియర్ నాయకులైన కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఎంచుకున్నారు. మరి చాలామంది అనుకున్నారు ఇద్దరు మెగా స్టార్స్ అంటే మెగా ఫైటర్స్ అంటే డబ్బు పరంగా చూసినా ఎటు చూసినా గట్టిగా ఉన్న క్యాండిడేట్ల మధ్య మరి కాసాని జ్ఞానేశ్వర్ గారి ఎంపిక ఎలా ఉంటుంది అని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే జ్ఞానేశ్వర్ గారు వాళ్ళందరికంటే సీనియర్ రాజకీయాల్లో. గత 5 దశాబ్దాలుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆయనకున్న పేరు మామూలుది కాదు. ఆయన జడ్పీ చైర్మన్గా ఉన్న సమయంలో ప్రతి పాఠశాల భవనాన్ని కూడా పునరుద్ధరించిన వ్యక్తి ఆయన. అట్లాగే రంగారెడ్డి జిల్లా బీటీ రోడ్లు చూసింది అంటే అది ఆయన చలవ. మరి అంతటి సీనియర్ నాయకులు ఈసారి మరి చేవెళ్ళ బరిలో నిలిచారు. ఖచ్చితంగా గెలిచి తీరుతారనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దానికి ఒక లెక్క కూడా ఉంది. బీఆర్ఎస్కు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల పరంగా చూసినా కూడా 1,00,000 ఓట్ల ఆధిక్యం ఉంది ఇప్పటికీ. ఆయన సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే గెలుపు పక్క అనేది బయట వినిపిస్తున్న టాక్. మరి కేటీఆర్ కూడా జ్ఞానేశ్వర్ గారి గెలుపు కోసం గట్టిగా నిలబడ్డారు. మరి ఆయన ఆలోచన ఏంటి, ఆయన అంతరంగం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. మీరు డల్గా కనిపిస్తున్నారు. డల్గా ఏం లేదు కానీ ఉదయం నుంచి తిరుగుతున్నాం. అంతేనా? ఏమన్నా గెలుపు మీద అంచనాల మీద ఏమన్నా టెన్షన్ ఉందా? అసలు జ్ఞానేశ్వర్కి ఎప్పుడైనా టెన్షన్ చూసినప్పుడు టెన్షన్ అనే క్వశ్చనే రాదు. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ. ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి. అట్లే 5 దశాబ్దాలు కదా మీ రాజకీయ జీవితం. 88 నుంచి మండల ప్రెసిడెంట్, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా, మండల్గా, జిల్లా పరిషత్గా, ఎమ్మెల్సీ. కానీ తెలుగుదేశం హయాంలో మీరు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు మీ హవా నేను చూసా. అంటే మామూలుగా ఉండేది కాదు. మీరు చేసిన అభివృద్ధి కానీ ఇప్పటికి చెప్పుకుంటున్నారు జనం. అది నాకు బాగా నచ్చింది. అంటే అవా అనుకోకుండా డెవలప్మెంట్ అంటే బాగుంటుంది. కరెక్ట్. ఎస్. ప్రతి సమయంలో కూడా అవును, ఎలక్షన్ అనేది ఒక ప్రక్రియ. అవును. గెలిచిన తర్వాత ఆ ప్రాంతం డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, ఏది చేస్తే బాగుంటుంది అనేది వాదన. అవును. దానిలో భాగంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ ఎట్లుందంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంటే మేడ్చల్ అండ్ పరిగి, ఇక్కడ చూస్తే ఇబ్రాహీంపట్నం, అక్కడ చూస్తే గట్కేసర్, దెన్ చేవెళ్ళ, తాండూరు వరకు. అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల గ్రామీణ ప్రాంతం ఉంది, అర్బన్ ప్రాంతం ఉంది, డెవలప్ అయినటువంటి ప్రాంతం ఉంది, డెవలప్ కానటువంటి ప్రాంతం ఉంది. అప్పుడు వాటిని సమతూలంగా చూడాలంటే చాలా కష్టం. కానీ ఆ భగవంతుడు ఇచ్చిన వరం చలవ మనకు ఆ టైం లోపల సందర్భం వచ్చింది. 2000 నుంచి 6 వరకు 2006 వరకు బ్రహ్మాండమైన ప్రతి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి గ్రామాల నుండి. అంతకుముందు మేము ఆల్రెడీ పోరాటంలో ఉన్నాం. బీసీ లీడర్గా 93 కులాలు 96 కులాలతో పార్టీ పెట్టినాం. అనగారిన కులాల్లో మాకు ఉన్నటువంటి అవగాహన కనుక ప్రతి గ్రామంలో మాకు అన్ని కులాలతోని అన్ని మతాలతో టచ్ ఉన్నటువంటి సందర్భం. కరెక్ట్. చాలామంది ఎట్లుంటుందంటే ఎలక్షన్స్ లోపల మనం గెలిచినాం, జనం మన దగ్గర రావాలనే ధోరణిలో ఉంటాం. అవును. మేము అట్లా కాదు, మేము జనం దగ్గరికి వెళ్తుంటాం. అప్పుడు కూడా మా దగ్గర ఉన్నటువంటి ఆ సందర్భం లోపల గతంలో నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు 1 ఇయర్ వరకు వాళ్ళు చేసినటువంటి అడ్వాన్స్ పనులు చేసినటువంటి వాటికి కట్టడం జరిగింది.
మేము 5 సంవత్సరాలు చేసినాక 7 crore చిల్లరడ పెట్టేసి వచ్చినాం, మళ్ళీ వచ్చేవానికి పని చేయాలని. బా అంటే ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఫస్ట్ మొట్టమొదటిగా స్కూల్ బిల్డింగ్స్, కరెక్ట్. గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, అదేవిధంగా మండల్ హెడ్ క్వార్టర్స్కు రహదారులు కానీ, నువ్వు ఒక వైపు అనేది కాదు. అవును సిటీలకు వచ్చే వరకు అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా. అవును ఆ టైంలో ఉపాధ్యాయ లోకాల్లో చాలా వరకు అర్బన్ ఏరియా ఉంది, అవును రూరల్ ఏరియా తక్కువ. కనుక రూరల్ ఏరియా వాళ్ళకు హెచ్ఆర్ఏ రాదు, ఉమ్, అర్బన్ ఏరియా వాళ్ళకు హెచ్ఆర్ఏ వస్తుంది. అవును. ఆ రెండింటిని సమతులంగా ఎట్లా చూడాలి? ఓహోహో. ఉపాధ్యాయ లోకంతో మనం ఆటలు కాదు, ఆటలు క్షణం ఆడలేము. కూడా అవును వాళ్ళు పట్టేస్తారు. నువ్వు మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే ముఖం మీదనే చెప్పేస్తారు నువ్వు తప్పు చేస్తున్నావు అని. అవును కనుక వాళ్ళతో మన్నలను పొందిన తర్వాత వేరే విషయం అడ్డుకు రాదు. కరెక్ట్. అంటే అలాంటి చాలా పనులు ఏంటంటే ఉపాధ్యాయ లోకానికి, టీచర్స్కు వాళ్ళ యొక్క రిటైర్మెంట్ టైం అనేది చాలా ముఖ్యం. ఉమ్, రిటైర్మెంట్ టైం లోపల వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ, వాళ్ళకి ఇవ్వవలసిన చెక్స్ కానీ మళ్ళీ ఆఫీస్కు తిరగకుండా వాళ్ళు రిటైర్మెంట్ రోజే వాళ్ళ చెక్ ఇచ్చుకుంటూ వాళ్ళకి రావాల్సిన చెక్ ఇచ్చి సన్మానం చేసిన సందర్భాలు మా ఉన్నాయి. అవును అవును. మీరు దాని చేసిన గురించి కృషి ఏంటంటే మామూలుది కాదు. అవును సిఇఓ కానీ, అవును అప్పుడు ఉన్నటువంటి డిఈఓ కానీ, అదేవిధంగా అఫీషియల్స్ కానీ, టీచర్స్ కానీ, ఎంప్లాయీస్ కూడా ఎస్ ఎక్కడ చూసినా కానీ మన దగ్గర అటెండెంట్తో మొదలుకుంటే సిఇఓ వరకు, కలెక్టర్ వరకు అందరికి మనం మంచి పని 24 గంటలు పని చేయడానికే ప్రయత్నం చేసినాం తప్ప వేరే లేదు. రైట్. మిమ్మల్ని ముదిరాజుల జాతిపిత అంటారు. అదొక అంటే అప్పుడు కూడా మీ హయాంలో ముదిరాజు భవనాలు వాళ్ళని సమీకరించి అందరిని ఒక్క తాటి మీదకి నడపడంలో మీరు చేసిన కృషి ఇప్పటికీ చెప్పుకుంటారు. అప్పుడు మీరే బీజం వేశారని. అంటే ఏంటంటే మొట్టమొదట ఎంటైర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల కృష్ణస్వామి ముదిరాజ్ అని ఉమ్, ఆయన మొట్టమొదట హైదరాబాద్లో మేయర్ కూడా చేసిండు, నైజాం స్టేట్లో కూడా ఆయన మేయర్గా చేశాడు. ఓకే. ఆయన తర్వాత అంచెలంచెలుగా 4-5 పెద్ద మనుషులు కూడా సంఘాన్ని చేశారు. దాంతోపాటు మనం కూడా టైం వచ్చింది. మనం ఏంటంటే అసలు ఎక్కడెక్కడ ముదిరాజులు ఉండరు, వాళ్ళతో పాటు వాళ్ళకి చేస్తున్నట్టు వనరులు ఏంది, వాళ్ళు ఏ పంతలో ఉన్నారు, ఎట్లా చేస్తారు, ఏం కష్టపడతారు. కరెక్ట్. సంఘ అధ్యక్షునిగా మన బాధ్యత వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారని చూడవలసిన బాధ్యత మనది. అయితే అప్పుడు ఏంటంటే ఆదిలాబాద్ సైడు 30-40 కిలోమీటర్ల ఒక విలేజ్ ఉంటుండే. అవును. ఆ విలేజ్లన్నీ తిరిగినా నేను, ఆ, చాలా బీదరికంలో ఉంటారు. ఇక్కడ వచ్చే వరకు వైట్ కాలర్స్ బిజినెస్, వైట్ కాలర్స్లో తిరుగుతారు లీడర్లు. అక్కడ పోతే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ప్లేస్లలో వాళ్ళకు బట్టలే ఉన్నాయి, బా చాలా బీదరికంగా ఉంటారు. అంటే అలాంటి వాళ్ళని ఒక దగ్గర చేయాలి. ఏది చేస్తే వాళ్ళకు బాగుంటుంది, ఏ పని చేస్తే వాళ్ళకు డబ్బులు వచ్చే విధానం వస్తుంది, కష్టపడే ఆ విధానంలో రీసర్కిల్ చేసి కమిటీలు వేసి ఎక్కడికక్కడ ఇంటింటి సర్వే చేసినాం విలేజ్లలో. ఉమ్, ఏ విలేజ్లో ఎంత జనం ఉండరు, వాళ్ళు ఏం పని చేస్తారు, ఆ, వ్యవసాయదారులు ఎంతమంది, కూలి పని ఎంతమంది చేస్తారు, అసలు చదువుకున్న వాళ్ళని ఎంత, చదువుకున్న వాళ్ళని ఎంత, బా ఇవన్నీ డీటెయిల్గా చాలా దాదాపు 30 సంవత్సరాలు దాన్ని ఓ తీరి. అప్పుడే కదా మనం ఏమంటే అంటే అప్పుడు 1961లో 61లో ముదిరాజులకు ఫిషర్మెన్ రైట్స్ ఇస్తూ జీవో తీసిరు ఆనాటి. ఓకే. అప్పుడు ఫిషర్మెన్ రైట్స్ ఇస్తూ అన్ని కులాలకు ఏదో ఒక వృత్తి ఉంది, వీళ్ళకి ఫిషర్మెన్ కొంతమంది పండ్లు, కొంతమంది కాయలు, కొంతమంది కరెక్ట్. ఇవన్నీ చేస్తున్నారు. ఫిషర్మెన్ రైట్స్ ఇచ్చారు. దాని తర్వాత వేలాది సొసైటీలు చేసుకున్నారు. దాని తర్వాత కుల వృత్తుల మీద వర్గీకరణ అనేది జరిగింది. అవును. కుల వృత్తుల వర్గీకరణ జరిగినప్పుడు ఫిషర్మెన్ రైట్స్ ఇస్తున్నటువంటి 2-3 కులాలు ఉన్నాయి. ఆ కులాలతో పాటు ముతరాజు తెన్ని వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, వాళ్ళకు కూడా ఫిషర్మెన్ రైట్స్ రావాలని కొట్టడం జరిగింది. అంతకుముందే ఫిషర్మెన్ రైట్స్ ఇచ్చారు. ఇచ్చింది. అవును. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ డి గ్రూప్లో పెట్టిండ్రు. డి గ్రూప్లో కరెక్ట్ కాదు, ఇది ఏ గ్రూప్లో రావాలనేది ఫైట్ పన్నది. ఆ ఫైట్లో చాలా సుప్రీంకోర్టు వరకు పోయినాం, మొత్తానికి సాధించినాం. అది అయింది, అది ఎనీ మూమెంట్లో అయిపోతుంది బీసీ దాంట్లో. అంటే
ఇదే కాకుండా తర్వాత అసలు కులాలు అనేది 93 కులాలతో ముడిపడి ఉన్నటువంటి కులాలు అప్పుడు ఆ 93 కులాలన్నీ నువ్వు ఎట్లా గుర్తుపడతావు? అది కుల వృత్తిని గుర్తుపట్టాలి. కులంతో 93 కులాలు ఏ జిల్లాలు ఉన్నాయి? ఎట్లా వృత్తి, చేయాలి మరి? వృత్తి మళ్ళీ అవును. కుల సంఘాలు ఒక జిల్లాలో 93 కులాలు ఉన్నాయి. అవును, ఉండవు. కొన్ని జిల్లాల్లో 2-3 కులాల కంటే ఎక్కువ ఉన్నాయి. నువ్వు శ్రీకాకుళం తీసుకో, విజయనగరం తీసుకో, ఆ ప్లేస్లలో 2-3 కులాలే ఎక్కువ. అవును. వాటిని అన్నిటినీ ఎట్లా చేయాలనే దాని మీద డిస్కస్ ఓకే. ఆనాటి పెద్ద మనుషులు కొండా లక్ష్మణ్ బాబూజీ గారిని మేమందరం కూర్చొని డిస్కస్ చేసాం. జ్ఞానేశ్వరి ఇవన్నీ ఎట్లా చేస్తామంటే సార్ దానిలో ఒకటే ఒక సారాంశము, 23 జిల్లాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పట్ల 23 జిల్లాలకు ప్రతి జిల్లాకు ఒక బస్సు వేసి ఓకే. అక్కడ ఉన్నటువంటి కుల సంఘాలను కులానికి ఒక వ్యక్తిని ఎక్కించుకొని వచ్చినాము హైదరాబాద్. అక్కడ మళ్ళీ 4-5 కులాలు తక్కువ పడ్డాయి. 93 కులాలు ఉండాలి కదా, 93 బ్యానర్లు కట్టినాం మేము. సో అప్పుడు మనకు అక్కడ తెలిసింది ఏంటంటే కొన్ని సంచార జాతులు ఉన్నాయి, వాళ్ళు ఫలానా ప్లేస్ అంటే మళ్ళీ అక్కడ వెహికల్స్ పంపించి తీసుకొచ్చి 93 కులాలను స్టేజ్ మీద ఎక్కిపించి మాట్లాడినటువంటి సందర్భం అది. 93 కులాల బ్యానర్లు కట్టినాం. అద్భుతం. దాంతోపాటు అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని పెట్టి 96 కులాలతో మన పార్టీ పెట్టినాం. అవును, ఆదిలాబాద్ శ్రీకాకుళం మన వరకు పార్టీ పని పెట్టారు చేసినాం. కదా. అవును. అంటే ఇవన్నీ ఏంటంటే దాంతో ఏదో వస్తుందని ఏది కాదని మేల్కొల్పడానికి, అవునవును. బీద ప్రజానికాన్ని మేల్కొల్పాలి. అసలు జనాభా ఎవరిది, ఓటు ఎవరిది, సీట్లు ఎవరి నినాదంతో ఆ రోజు బాగా చేసినాం. చాలా సక్సెస్ కూడా అయినాం దాంట్లో. సార్ నాకు బేసిక్ డౌట్ ఏంటంటే ఇంత చేశారు మీరు, ఇన్ని కష్టాలు పడ్డారు, ఇంత చేస్తున్నారు కదా, చట్టసభల్లోకి ఎందుకు అడుగుపెట్టలేదు? ఏది మిమ్మల్ని ఆపుతుంది అసలు? ఏముంటుందండి ఇక్కడ చట్టసభలలో ఆపడానికి ఎవరు చేత కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, మా వరకు వచ్చే వరకు అసలు కాన్సెప్ట్ మీద నా ఫైటు. అవును. అరే ఇంతమంది జనమును మీరు ఎట్లా ఓట్లు ఇయ్యారు, ఎట్లా సీట్లు ఇయ్యారు, ఎస్. దాని మీదే ఫైటు. నాకంటే సాటికి ఎవరో వెళ్ళి ఎప్పుడో ఇచ్చేద్దరు, మేము అట్లా తీసుకోలే కదా. రైట్. మిగతా వాళ్ళని కూడా ఒకటి ఫైట్ చేసినాం, రైట్. మిగతా కులాలకు కూడా ఫైట్ చేసినాము. దాని కొరకు వీడు ఫైట్ చేస్తా ఉండి అన్ని ఇచ్చి మనది ఒకటే ఖాళీ పెట్టాలనే ఉద్దేశం వాళ్ళది. అచ్చా అచ్చా అచ్చా. అట్లా ఇప్పుడు సీట్ అనేది ఎలక్ట్ అయితేనే మనం ఫైట్ చేయాలని లేదు కదా. అవును. ఎలక్ట్గా కాకపో ప్రజల గురించి ఫైట్ చేసే వ్యవహారం ఉంది, కరెక్ట్. చేస్తూనే ఉంటాం. దాంట్లో ఆపేది లేదు, దాని క్వశ్చనే లేదు, వేరే సెకండ్ థాట్ లేదు దాన్ని. రైట్. ఇప్పుడు చేవెళ్ళ మరి అలాంటి నియోజకవర్గమే, మంచి బీసీల నియోజకవర్గం, కానీ ఎప్పుడు జనరల్ సీట్ కావడం వల్ల ఏదో జరుగుతుంది. ఏముందంటే అది ఇప్పుడు కాదు, దశాబ్దాల నుండి కూడా ఇప్పటి వరకు అసలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ముగ్గురు రెడ్డి సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్ళు, జయపాల్ రెడ్డి గారు కానీ, అవును. ఆ తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, అవును. తర్వాత రంజిత్ రెడ్డి గారు. ఈ మొట్టమొదట మరి కేసీఆర్ గారు బీసీ ప్రయోగం చేస్తున్నారు. బీసీ ప్రకారం అందులో ముదిరాజుకి ఇచ్చారు. ఎస్. అవును. ముదిరాజులో ఎవరికి వేయలేదు కనుక నాకు అపవాదం వస్తుంది. కనుక బీసీ నుంచి ఈ 93 కులాలతో కొట్లాడి 96 కులాలతో కొట్లాడి పోరాటం చేసి వాళ్ళ గొంతుకై మాట్లాడుతున్న వ్యక్తికి ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మాకు ఇచ్చారు. ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఏమొచ్చింది, 2 రెడ్డిలు, ఒక బీసీ, ముగ్గురము రైట్ ఆర్ రాంగ్. కొండ విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్కి వెళ్ళి టీఆర్ఎస్ వచ్చాడు, నుంచి వచ్చింది. అదే రంజిత్ రెడ్డి టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చాడు, తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళి కూడా జ్ఞానేశ్వర్ వచ్చాడు. అంతకుముందు జయపాల్ రెడ్డి గారు చేశారు. ఈ ముగ్గురు కూడా టీఆర్ఎస్లో ఉనికిపుచ్చుకొని వచ్చినటువంటి సందర్భం. కాకపోతే ఎవరు చేసిండ్రు, ఎవరు ప్రజానికం వెంబడి ఉన్నారు అనేది తేలాలి. రైట్. రైట్. కరెక్ట్. అందుకే నేను కూడా నా వాదన ఏంటంటే ముగ్గురం పని చేసాం. నేను 2001 నుంచి 6 వరకు పనిచేసిన జిల్లా పరిషత్ చైర్మన్గా. అది మీ ముందుంది. గ్రామీణ ప్రాంతమే కానీ అర్బన్ ప్రాంతమే కానీ అన్ని ఏరియాలలో నాకు స్కూల్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ అన్ని గ్రామాలలో ఉన్నది. అదేవిధంగా మరి మీకు టీచర్తో కాకుండా కూడా మిగతా వ్యవహారాల్లో కూడా అగ్రికల్చర్గా కానీ మిగతా కొన్ని ప్లేస్లలో ఎట్లా అంటే మా దగ్గర గ్రామీణ ప్రాంతంలో
ఇప్పుడు ఎట్లయితుంది రైతు బంధు. దాని సారాంశం ఏంటి? కేసీఆర్ గారిది గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యక్తి కనుక అవును. వ్యవసాయదారులకు సరి అయిన టైంలో, అంటే ఇప్పుడు వర్షాలు వస్తుంటాయి, దున్నుతుంటారు, నాటేస్తుంటారు, ఆ టైం లోపల తప్పకుండా వాళ్ళకు డబ్బు అవసరం, పెట్టుబడి సాయం కావాలి. చిన్న అవసరం. 500, 1000, 2000, 3000కు అప్పు తీసుకునేటువంటి సందర్భం. అప్పుడు టైట్ ఉంటుంది కనుక దాని కొరకైనా రైతు బంధు పెట్టిండు, రైతు బీమా ఇట్లా చాలా పెట్టిండు. అయితే ఆ టైంలో మేమేం చేసినామంటే ప్రతి గ్రామం కానీ, ప్రతి గుడిసెకు కానీ, ప్రతి తాండకు కానీ తేనీగల పెంపకం పెట్టినాం మేము. తేనీగల పెంపకం కూడా 100కి 100 వాళ్ళు ఉచితంగా. అచ్చా. అదేంటంటే నువ్వు ఉదయము 5 గంటలకు వెళ్తాయంటే 6 గంటలకే వెళ్తాయి కరెక్ట్. సాయంత్రం 5:30కు 6 గంటలకు వస్తాయంటే కరెక్ట్ ఒక సెకండ్ అటు ఇటుగా వస్తాయి. తేనీగలు వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఎట్లా లేస్తుంది సౌండ్ అట్లా వస్తుంది, వచ్చేటప్పుడు మాత్రం ఫ్లైట్ ఎట్లా దిగుతుందో అట్లా వస్తుంది. ఎంటర్టైన్మెంట్తో కూడుకున్నటువంటి సందర్భం. అది ఇక్కడ ఇంటికి పెద్ద మనిషి కూలి పని 4 పని చేసేవాడు కాదు, పని చేయని వ్యక్తి దాన్ని చూసుకుంటుంటే సరిపోతుంది అంతే. నెలకు వచ్చే వరకు దాంట్లో తేనె ఏదైతే కనీసం ఆ తేనీగలు మొత్తము కొన్ని వేల కిలోమీటర్లు పోయేసి వస్తాయి. అవును. వచ్చేసి అక్కడ తెచ్చినటువంటి మకరందాన్ని తేనె రూపకంగా ఇక్కడ పెడతాయి. అవును. అక్కడ కూడా మన వాళ్ళని ఇడవలేరు. నెలకు వచ్చే వరకు ఒక వ్యక్తికి 6,000, 7,000, 9,000 వస్తుండే తేనీగల దాంట్లో. ఓ డబ్బాలో అట్లా అన్నీ పెట్టేసి దాన్ని చేస్తుండే. దానివల్ల ఏంటంటే నష్టం ఏంటి, లాభం ఏంది, ఆ పెద్ద మనిషి ఎందుకు చూసుకుంటూ ఉండాలి అంటే ఇప్పుడు గాలి దుమానాలు ఎక్కువ కదా, వాటిలో పెద్ద పెద్ద పురుగులు వచ్చి ఈ తేనీగల దాని మీద పడ్డాయి అనుకో, అవి తినేస్తాయి అన్నట్టు. ఓకే ఓకే. దాన్ని చూసుకుంటూ ఉండడానికి. అందుకే మేము ఏం చేసామంటే నీళ్ళు కూడలి చేసి దాని మీద ఒక పిల్లర్లాగా పెట్టి దాని మీద పెట్టినామని. ఓకే. చేనుల వరాల మీద, ఎత్తు గడ్డల మీద. అంటే ఇట్లా పెట్టి వాళ్ళకు ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించే విధానాన్ని ఆలోచన చేసినాం. దాని మీద ఇట్లా వస్తుంటే చాలా కోకలు. అప్పుడు స్టీవియా ఉండే. ఇప్పుడు ఏదైతే మనం షుగర్కు ఫ్రీ అని పౌడర్ ఏదైతే వేస్తున్నామో ఆ స్టీవియా చెట్లను తీసుకొచ్చి నాటినాం మనం. మా దగ్గర హార్టికల్చర్లో ఒక లేడీ ఉండే, ఆమె బాగా పర్టికులర్గా చేసింది. మనం ఏం చేసినామంటే డైరెక్ట్ వ్యవసాయదారులకు ఇస్తే వాళ్ళు రేపు లాస్ అయిందనుకో మళ్ళీ చెప్పుకోలేరు కనుక అది ముందు మనం తెచ్చి మా పొలంలోనే వికారాబాద్లో పెట్టి అవి సక్సెస్ అయితే మాత్రం అందరికి ఇస్తామని. అదే కాకుండా వనీలాని పెట్టినాం మనం. అంటే మనం ఏమంటామంటే వనీలా అంటే ఈరోజు అప్పుడు 3,500 రూపాయల కేజీ ఉంటుండేది. ఇప్పుడు దాంతోనే ఇప్పుడు నీకు లిప్టిక్స్ కానీ, పౌడర్స్ కానీ, స్నో కానీ, ఇప్పుడు వనీలా చాక్లెట్ కానీ, వనీలా ఫ్లేవర్ ఉన్నటువంటి అప్పుడు ఏంటంటే అప్పుడు 3,500కు బినిన్స్ లాంటి కాయలు వస్తాయి. అదే లిక్విడ్ రూపంగా వస్తే ₹1,00,00,000 లిక్విడ్. ₹1,00,00,000 లిక్విడ్. అది ఓన్లీ జపాన్లోనే దాన్ని లిక్విడ్గా చేస్తారు. ఓకే. అట్లనే ప్రాసెస్ చేసి దాన్ని పెడితే 19,000. అంటే దాన్ని ఒకదానికొకటి మనం ఎక్స్పెరిమెంట్ చేసినాం ఇక్కడ. కాకపోతే దిగుబడి తక్కువ వచ్చి మనం వ్యవసాయదారులు లాసాన్ని పెట్టలే. అంటే నేను ఏమంటున్నా, మనం కూర్చొని జిల్లా పరిషత్గా ఖాళీగా కూర్చోలే, మేము ప్రయత్నాలు చేసినాం ఏది ఉంటే మనం వ్యవసాయదారులకు ఇస్తే బాగుంటుందని. రైట్. అందుకే ఈరోజు మీరు మళ్ళీ అక్కడ ఎంపీగా నిలబడగలిగారు. అంటే నేను ఏ ప్రాంతం నిలబడమంటే ఆ ప్రాంతంలో నిలబడతాను. ఇక్కడ జిల్లా పరిషత్లో కేసీఆర్ గారి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటంటే, నువ్వు జిల్లా పరిషత్ 5 సంవత్సరాలు చేసినావు, ఇక్కడ ఉన్నటువంటి 93, 96 కులాలను పెట్టావు, ముందర సామాజిక వర్గం ఎక్కువ ఉంది కనుక నీకు తప్పకుండా ఇక్కడ విజయం ఉంటుంది, నువ్వు నిలబడమని చెప్పిన. సరే అని చెప్పినాము. ఆయన చెప్పిన దానికి మనం అది లేకుండా మనం ఆ ప్రయత్నం చేస్తున్నాం. అంటే గ్రామీణ ప్రాంతంలో ఏం చేసినాము, అర్బన్ ఏరియాలో ఎట్లా చేసినాము అనే దానికి చెప్తున్నాను నేను. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారునికి ఎంత పని చేసినా సంవత్సరానికి వచ్చే వరకు ఉదయం ఫస్ట్ కూలీ వెళ్ళదు, దానికి తేనీయాలని పెట్టినాం.
వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర ఉండదు. ఉమ్. వ్యవసాయదారులకు మిగతా విత్తనాలు కూరగాయలు వేస్తే తప్ప అవును వాటిని మార్కెట్కి తీసుకుపోతే అక్కడ దళారుల పరిస్థితి. అవును ఇవన్నీ సందర్భంలో ఎక్కడెక్కడ చేస్తే ఎట్లా వెసులుబాటు ఉంటుంది. రైట్. అదే కాకుండా మేము అప్పుడు ఏం చేసామంటే ప్రతి ఇంటికి ఒక బర్రె ఉండాలని ఉమ్. గేదె. ఆ బర్రెని ఎట్లా 6 నెలలకు ఒకటి 6 నెలలకు ఒకటి అంటే సంవత్సరం పొడుగున నడవాలి. ఓకే 6 నెలలు ఒక బర్రెని ఇస్తే ఆ పాలు ఇస్తుంటుంది. అవును మళ్ళీ ఇంకో 6 నెలలకు ఇంకో బర్రె ఇస్తే మళ్ళీ ఈ బర్రె ఇచ్చే వరకు ఇది ఎండిపోతుంది, మళ్ళీ ఆ బర్రె ఇంతది. ఇట్లా సర్కులేషన్ కావాలని. బాబా అంటే మనము ప్రయత్నంలో లోటు లేదు. వెరీ నైస్. ఎట్లా చేసినామంటే నేను వాళ్ళకి చెప్పేది అదే. ఇప్పుడు మేము ఇట్లా చేసినాం, మీరేం చేసిందో చెప్పు. అది అది ఉమ్. ఇప్పుడు సరే ప్రతిదీ డబ్బుతో కొనుక్కుంటామంటే కుదరదమ్మా. కరెక్ట్. అట్లాంటి టాటా బిర్లాలు చాలా ఉన్నాయి, వాళ్ళు కాలేదు కదా మరి. అంటే ఇక్కడ ఏంటంటే డబ్బు ఎంతనా ఉండని ప్రజల యొక్క మనసు గెలుచుకునేవాడు కూడా ఉండాలి, ప్రేమ గెలుచుకునేవాడు ఉండాలి. అదే ఫ్యూచర్లో ఈడు ఏం చేసిపోయి ఈడ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు, ఏ ఆశ ఉంటుంది అనేది ఉండాలి. అలాంటి సందర్భం పని చేసినాం కనుకనే మనం అక్కడ ఓటు అడుగుతున్నాం. రైట్. ఆ సందర్భానికి మీరు ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ లీడర్. ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో ఉన్నారా మరి? తప్పేముందమ్మా. కొందరు అంటున్నారే ఆయన పెద్ద ఆయన అయిపోయిండు, పార్లమెంట్ దాకా పోయి ఏం కొట్లాడతాడు మన కోసం. ఆయనకు తెలియదు. ఆ. ఆయనకే దొరలని అడిగితే నేను చెప్తా. ముగ్గురు ఒక రోజు విలువ నేను చెప్తా, నాకేం చెప్పాను. ఇప్పుడు వాళ్ళు ఇది చూస్తారు కాబట్టి చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇలా రన్నింగ్ పెట్టలే కదమ్మా, పరిగెత్తే పోటీలు ఉన్నాయి. ఇక్కడ లేవు. ప్రజలు ఓటేసాకే అవును ప్రజలకు పని చేయాలి. ఆ రోజు కూడా నాకు పోలియో ఉంది ఫస్ట్ నుంచి. అవును ఆ రోజు ఈ పోలియోతోనే పని చేసిన, ఈ రోజు కూడా ఈ పోలియోతోనే పని చేస్తాను. మనిషి బుద్ధి ఉండాలి, అవును కరెక్ట్, మనవత్వం తత్వం ఉండాలి, సహాయం చేసే పరిస్థితులు ఉండాలి. ఏది చేస్తే నా వాళ్ళకి ఏది లాభం అవుతుందో చెప్పాలి. అది అవి కోకలు నేను కంటిన్యూ దినాలు చెప్తా. అవును దినాలు చెప్తా నేను. అవును. అందుకొచ్చే మనది ఒక్కటి కాదు కదా. ఎస్. అందుకొచ్చే నేను ఏమన్నా కుల వృత్తుల మీద ఉన్న ప్రతి వాళ్ళకి చెప్తా నేను. మేము ఇప్పుడు కాదు, నేను గతంలోనే గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం చేసి వచ్చిన తర్వాత బొంతలు సాపలు వేసుకొని కూర్చున్నారు అందరు రాత్రిపూట. అక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే భూభావతం అన్నప్పుడు ఫేమస్. అవును. ఏంటంటే వాళ్ళకు ఆ రూపకంగా చెప్తేనే అర్థమవుతుంది. అవును. అవి కూడా చేసినాం. ఎక్కడెక్కడ మేల్కొల్పాలంటే అక్కడ చేసినాం. నైస్ నైస్ నైస్. చూడాలి. రైట్. ఇప్పుడు ఇంకా కొందరు ఆయనకున్న చెవులకు ఏంటి సంబంధం అని అడుగుతున్నారు కొందరు. నాకు ఒకరికే సంబంధం ఉంది, ఇద్దరికి లేదు. ఇప్పుడు మరి ఇప్పుడు మేము పోట్లాడే వాళ్ళం ముగ్గురం ఉన్నారు. అవును. కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి ఆ కొండ వాళ్ళ యొక్క మాధవరెడ్డి కొడుకు అనే పేరు తప్ప మిగతా దాఖలాలు లేవు. ఓకే. నేను ఉమ్మడి రంగారెడ్డిలో నేను లోకల్ వ్యక్తిని, రంజిత్ రెడ్డి మాత్రం లోకల్ వ్యక్తి కాడు. ఓకే. అది కోడే కూస్తున్నారు అందరూ. ఓకే ఓకే. ఈ ముగ్గురు ఇట్లా పంటనం ఏముందంటే మేము కూర్చొని చెప్తే వాళ్ళు పరిగెత్తినా చేయలేరు. నేను అందుకొచ్చే క్లియర్గా చెప్పిన, నేను ఏడికి పోయినా కానీ 70-80 మీటింగులు చేస్తా కానీ కూర్చొనే చెప్తా. నేను అది చెప్పిన నేను అంతే. నేను నా జనాన్ని ఉరికిపిస్తాను, నేను ఉరుకుడు కాదు కదా. పని ఎవరు చేయాలి, ఎట్లా చేయాలనేది కావాలి. పార్లమెంట్లో కూడా పరిగెత్తేది ఉంటా ఏమన్నా, కూర్చొని మంచి ముచ్చట్లు అడగాలి. మా ప్రాంతానికి ఏం కావాలి, ఏది మీరు చేయాలి, మీరు ఎందుకు చేయొద్దని కొట్లాడాలి తప్ప పోరాటం చేసి తెచ్చుకోవాలి తప్ప మిగతా లేవు కదా. అది వాళ్ళకు ఆలోచన విధానం లోపల మార్పు రావాలి. రైట్. అంత బాగానే ఉంది. మరి మీరు ఇప్పటి వరకు ప్రచారం మొదలు పెట్టలేదు, భయపడ్డాడు అని ఒక మా టాక్ కూడా వినబడుతుంది. నేనేమంటున్నమ్మా, నేను భయపడితే మీకే మంచిది కదనే. నేను ప్రచారం చేయకపోతే నీకే మంచిది కదా. నువ్వు ఎడ చూస్తున్నావు నా ప్రచారం. ఇప్పుడు మీరు రాగానే ఒకటి అడిగారు, ఏం సార్ డల్ ఉన్నామని. అవును. ఉన్న రాష్ట్రం అంతా తిరిగి వస్తే ఏమైతుంది. అంతేగా డల్లే. ఈ మూలకి మహేశ్వరంకి వెళ్ళి తాండూరు వరకు పోతే ఎట్లుంటుంది కదా. అంటే 2:30కు వస్తాను ఆమెతో. ఏం తల్లి? అవును. అవును 2:30కు వస్తానా. ఇప్పుడు ఎంత అయింది? 5:30 6. అంటే నేను ఏమంటున్నా, వ్యవస్థ లోపల మేము ఖాళీగా లేము.
కరెక్ట్. ఇక ఓ సపోర్ట్ చేసుకుంటా బాధలు పెట్టుకుంటా పోతేనే తిరుగుతున్నాడు అనుకుంటే ఆ పని నాతో కాదు. మేము సావధానంగా ఎవరికి ఏం చెప్పాలి, ఏడ కూర్చొని ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి, అచ్చా అచ్చా. రోజు ఎన్ని టెలిఫోన్లు మాట్లాడాలి, ఏం చేయాలని. నేను కేసీఆర్ గారు నాకు టికెట్ డిక్లేర్ చేసిన నుండి కొన్ని వేల సంఖ్యలో ఉపాధ్యాయ వర్గం నాకు టెలిఫోన్లు చేస్తుంది. రైట్. అదే కాకుండా ఆ రోజు ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా కార్పొరేటర్స్ అందరూ కూడా టెలిఫోన్ చేస్తున్నారు. వెరీ అన్నా నువ్వు ఉన్నప్పుడు మాకు ఇట్లా చేసినావు, ఇట్లా చేసినావు, మేము తప్పకుండా ఇప్పుడు నీకు చేస్తాం, నువ్వు ఆ ఆలోచనే పెట్టుకోవద్దు, మేమంతా నువ్వు ఎక్కడెక్కడ అవసరం ఉంటే రోజు రోజు రిపోర్ట్స్ నీకు ఇస్తాం. అట్లా అని మేము ఊకుంటలేము కదా, వాళ్ళ మీద కూడా చెక్కింగ్ పోతున్నాం మేము. అవునా? అలా మరి ఇప్పుడు ఎందుకు పోయినా నేను చెప్పిపోలే, ఏంటి చెప్పకుండానే ఎవరికి దొరకలేదు. ఓకే ఓకే ఓకే. ఓ అయితే జాగ్రత్తగా ఉండాలి అయితే మీతో. తప్పేముందమ్మా, వాస్తవం చెప్పుకోవాలి. అవును అవును ఇప్పుడు నేను మనకు ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అవును. అక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యేస్ గెలిచిన వాళ్ళు నలుగురు ఉన్నారు. అవును. అదేవిధంగా ఎమ్మెల్సీలు ఉండు నిరంతరం పోరాడుతున్నారు. అవును. వాళ్ళతో పాటు ఇప్పుడు ఇన్ఛార్జెస్ ఉండు, ప్రతి కులం నుంచి ఓ బీసీ కులాలకి ఓ ఇన్ఛార్జెస్ వచ్చారు, అవును. వాళ్ళు తిరుగుతున్నారు. అదేవిధంగా ప్రవీణ్ గారు వాళ్ళ బృందం నిరంతరం తిరుగుతున్నారు, అవును. గాలి ఇస్తారు. కాకపోతే నేను ఏమన్నా ఇప్పుడు భజనలు చేసుకుంటూ పోతలేము మేము, అది అది కన్స్ట్రక్టివ్గా వెళ్తున్నారు. అంతేగాని నామినేషన్ వేసినాక చూడాలి మా పరిస్థితి. అచ్చా అచ్చా. ఓకే రైట్. ఇప్పుడు మీరు ఆర్ఎస్ ప్రవీణ్ గారు అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారి కోసం వాళ్ళ దళిత బహుజన బిడ్డలు 24 hours పనిచేస్తున్నారు ఆయన కోసం. అట్లా మీకోసం ఎవరు చేస్తున్నారు? మీ ముదిరాజ్ బిడ్డలు మీకోసం నిలబడ్డారా లేదా? నేను ఏమంటున్నా, అక్కడనే ఉన్నది ఇప్పుడు, అక్కడనే ఉన్న తారాంశం. మొన్న చెవెళ్ళ మీటింగ్ చూసినా మీరు? అద్భుతంగా జరిగింది. దయచేసి చూసిన బ్రహ్మాండంగా అసలు. అక్కడ చూస్తే వచ్చిన వాళ్ళు ఎవరు అనేది తెలిసిపోతుంది. ఓకే. ఏ పార్టీలో ఉన్న అందరు అసలు తాళాలు వేసుకొని వచ్చారు. అవును నిజమే. నీకు అప్ప వరకు రోడ్లు జామ్ అయిపోయినాయి, బస్సులు కిక్కిచ్చిపోయింది, గ్రౌండ్ అంతా రోడ్లన్నీ జనమయం అయిపోయినాయి. అంటే దాని అర్థమైంది అక్కల దారికి ఇషారా కాఫీ, అంతే అంతేగాని. ఓకే. అయితే మీరు టీడీపీలో ఉన్నప్పుడు ముదిరాజులు మీ వెంట సంపూర్ణంగా ఉన్నారు, కానీ మీరు టీఆర్ఎస్కు మారారు కాబట్టి కొంచెం అలిగారు మీ మీద అని ఒక మాట విన్నాను. అలిగాడు అనేది కాదు, కానీ ఆ రోజు ఏమైందంటే నేను ఆయుష్ కూడా అడిగినాను క్లియర్గా. అప్పుడు ఏంటంటే సిట్టింగ్లకు ఇస్తామని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పిందో. అవును. ఎప్పుడు కూడా ముద్రాల మీద అంత ప్రేమే వరకు లేదండి. ఇప్పుడు ఆ భయానికే వెళ్ళి ఇచ్చింది, అలా ఒక పార్టీ ఒకరికి ఇచ్చారు, రైట్, పార్టీలకే ఒకటి ఇచ్చింది, 4 ఇవ్వచ్చు కదా, మరి ఇవ్వలే కదా. అంటే సందర్భం ఏంటంటే సమయం అనుకూలంగా వ్యవహారం జరగాలి. ముద్రాలు ఏంటంటే బీఆర్ఎస్ మీద వాళ్ళ అలకతోని కొంతమంది ఓకే ఎందుకు పోయినాం అంటే, మనం ఏమంటున్నామంటే అధినేత కేసీఆర్ గారు గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆ గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి వ్యక్తి కాసే చెట్టుకే రాళ్ళు కొడతాం మనం, అవునా కదా? అట్లా ఆయన పనులు చేసిండు, మన కళ్ళ ముంగట ఉన్నాయి. నేను ఆయన దగ్గరుండి కాదు, మరి పోరాటంలోనే చెప్తున్నాను నేను, అంతే కదా. ఆయన కూడా నేను అగ్నిస్తూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మంచి చేసిన కనుక సపోర్ట్ చేస్తున్నాం, మంచి చేసిన కనుక నిలబడుతున్నాం. అలా ఆయన చేసినటువంటి పనులు కళ్ళ కట్టినట్టున్నాయి. ఈరోజు ఏమైందండి, 10 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పనులు, మిషన్ భగీరథ ఎంత బ్రహ్మాండమైన సందర్భం అండి. మహిళలు నల్లకాడ ఇట్లా కట్ కేసు నల్లలో వస్తున్నాయి, ఇప్పుడు ఎందుకు వస్తలేవండి? ఒకటే కట్ కేసు నువ్వు వేసినా నేను వేసినా ఒకటే తీరు రావాలి కదా. కేసీఆర్ వేస్తే వచ్చింది, ఇప్పుడు నువ్వు వేస్తే ఎందుకు వస్తలేవు అంటే నీ ప్లానింగ్ లేదు, నీ ఆలోచన విధానం లోపల మార్పు ఉంది. కనుక మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి, ఏది చేస్తే బాగుంటుంది. అన్ని చక్కగా వస్తే నువ్వు నేను ఎందుకంటే, ఇప్పుడు రోడ్డు ఉంది స్ట్రేట్ పోతుంది, అపోజిట్ వచ్చేదే లేదు, ఎక్సిలేటర్ మీద పెట్టుకొని కూర్చుని ఉంటుంది. అదే చార్మినార్ కాడికి నువ్వు గల్లీలు తిరగాలి, నువ్వు ఆడ కూడా స్ట్రేట్ పోతుంటే యాక్సిడెంట్ అవుతుంది ఇట్లనే. కనుక మంచి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన మంచి చేసిన కేసీఆర్ కనుకనే కొన్ని విధాలు. ఇప్పుడు ఎట్లుందంటే ముద్రాలు అలిగిన మాట వాస్తవం, ముద్రాలు ఆలోచన లోపల డిఫరెన్స్ వచ్చిన మాట వాస్తవం.
దాన్ని ప్రతి వ్యక్తికి ఆలోచన చేసుకునే విధానం కూడా ఇవ్వాలి కదా మనం. అవును అవును మొత్తం లేదని కాదు, అంతే కదా. ఎవరికైతే ఇచ్చిరో వాళ్ళు పని చేయలేదు, ఓకే ఓకే. ఇది పరిస్థితి. అంటే నీలమ్మకు ఉన్నంత మద్దతు మీకు లేదన్నది ఒక మాట. ఇప్పుడు నేను ఏమంటున్నాను నీకు మళ్ళీ అదే చెప్తున్నా. ఆ, ఆ. నీలమ్మదైనా కానీ అతను కూడా ఇచ్చారు కదా. అవును. ఇప్పుడు నాకు ఇక్కడ ఇవ్వకపోతే నీలకు మధుకు అక్కడ ఇచ్చేతోళ్ళు గారు. అచ్చా ఓకే, వెరీ గుడ్. నేను నాకు ఇది ఇచ్చారు కనుక ఈటల రాజేందర్ బీజేపీలు ఇచ్చారు. అవును, పోటీ ఎక్కడుంది? బీఆర్ఎస్ ఎవరికి ఇచ్చారో మేము వాళ్ళకి ఇస్తామని, అది అది సంతోషం కదా. ముగ్గురు గెలుస్తాము, ముగ్గురం పోతాం అనుకుంటాము. అందుకని ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ చేవెళ్ళకి గెలుస్తున్నా లేదనే తర్జన పడదు. అంతే. మన వాళ్ళకి అందరికీ జవాబు ఏంటంటే రేపు మా ఎలక్షన్ రిజల్ట్ చెప్తుంది మీకు. అది ఎవరు ఏ పని చేసినా 18 ఏళ్ళు 20 ఏళ్ళు లేదు, ఉదయం నుంచి పని చేస్తే సాయంత్రం రిజల్ట్ వస్తున్నాయి. అవును, రోజు రోజు మీకే వస్తాయి రిపోర్ట్స్. ఓకే రైట్. చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మీకు అవగాహన ఉందా? ప్రతి సమస్య మీద ప్రతి ఊరు మీద సమస్య ఉంది. నేను అందుకు చేయమని ఎప్పుడైనా టైం దొరికితే వాళ్ళని అందరికీ విషయం పెట్టుకొని అయితే ఏముందంటే రైట్ ఆర్ రాంగ్, కేసీఆర్ గారు వచ్చినాక ల్యాండ్ రేట్స్ కానీ మీరు ఒక్కసారి ఇక్కడనే ఉన్నాం మనం, ఇట్లనే ఉందాం, ఇంకో గంటన్నర కొద్దిగా రోడ్డు మీదకి పోదాం, వైలా బ్రిడ్జ్ ఎక్కుదాం. ఎక్కడ ఉన్నట్టు ఉంటుందండి ఇక్కడ? అమెరికా. అమెరికా తనదనదిగా రీతిగా ఉన్నది. కరెక్ట్. అంటే డెవలప్మెంట్ లేనిదే అయిందా, వాళ్ళు చేయందే అయిందా? కేటీఆర్ గారు ఆలోచన విధానం ఉంది కనుక అర్బన్ ఏరియాస్ అన్నీ గెలిచినాం. అవును, కరెక్ట్. మనం ఏమన్నాం, రూరల్లో కొన్ని ఉన్న ప్రమాదం ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతో అది ఇప్పటికేమంటారు, కేసీఆర్ మా సీఎం అంటారు. అవును, ఈరోజు కూడా కేసీఆర్ ఉంటే బాగుండు, కేసీఆర్ ఓడగొడతాను కానీ అనుకోలే, ఎమ్మెల్యే తప్పు చేసిన ఓడగొట్టినామంటారు. అవును, అలాంటి మార్పులు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఎంతనండి, 1.8. అవును, కరెక్ట్. ఓటమి. అవును, మీ నియోజకవర్గంలో అయితే మీకే ఎడ్జ్ ఉంది, ఇప్పటికీ కూడా ఎడ్జ్ ఉంది ఓట్ల పరంగా. ఎక్కువ ఓట్లు ఉన్నాయి. నేనేమంటున్నా, బ్రహ్మాండంగా మనం మంచి మెజార్టీతో చెవెళ్ళ గెలుస్తాం. ఎస్, ఫిక్స్ అయ్యారు. ఫిక్స్. నేను ఫిక్స్ కాదండి, జనం ఫిక్స్ అయ్యారు. ఓకే, మనం ఫిక్స్ అయింది. ఓకే. ఇప్పుడు జ్ఞానేశ్వర్కి ఎప్పటికీ గెలుపు ఓటమి శిరసావధించవలసిందే. కానీ ప్రజలు ఈసారి జ్ఞానేశ్వర్ని గెలిపించాలన్న తపనంతో కమిట్మెంట్తో ఉన్నారు. అవును, మా సర్వేలో కూడా మేము చూసాం. మొన్న సభతో కొంత మీ వైపు బాగా టర్న్ అయింది. మొన్న సభతో, కేసీఆర్ సభతో మాకు ఆ రోడ్లు సరిపోవు, ఆ భూమి సరిపోదండి. మీరు తెలుసో తెలియదో, నేను పెరేడ్ గ్రౌండ్లో 2003లో మీటింగ్ పెట్టిన. పెరేడ్ గ్రౌండ్లో ఆ ప్రాంతం అంతా దిగ్బంధం అయిపోయింది. అక్కడ ఉప్పల వరకు రోడ్ జామ్ అయిపోయింది, ఇక్కడ గట్కేస్ వరకు అయింది, ఇక్కడ బిహెచ్ఎల్ వరకు, ఇక్కడ ఆరమైసమ్మ వరకు, ఎటు చూసినా జనమే, సిటీ అంతా జనమే. కొన్ని వందల లారీలు పోలీసు వాళ్ళు బయటకు పంపించి ఒకటే కులం మళ్ళా. అవును. అంటే నేను ఏమంటున్నా, మొత్తం 100% నాకే పడతాయని నేను అంటలేను కదా. కరెక్ట్. అవును, అవును, అందరికంటే ఎక్కువ పడతాయి. అవును. నేను 93 కులాలను ఒకటి చేసినోని. అవును. 93 కులాల యొక్క సమస్యలను శ్రీకాకుళంకి వెళ్ళి ఆదిలాబాద్కి తీసుకొచ్చినోని. ప్రతి గ్రామీణ ప్రాంతాలు తిరిగినాం. అంటే నేను ఏమన్నా, ఆ రోజు సోషల్ మీడియా లేదు. అవును, లేకపోతే నన్ను పెడతారు. ఒక బస్సు 24 గంటలు బస్సులో ఏమనుకొని నడిపించినాము. శ్రీకాకుళంలో అన్ని కుల వృత్తుల వాళ్ళను స్టేజ్ మీదకి ఎక్కించినాము. అంటే నేను ఏమన్నా ప్రయత్నంలో లోటు లేదమ్మా. రైట్, రైట్. తర్వాత భగవంతుని మీద ఏడవాలి. రైట్. సరే, టీఆర్ఎస్ ఎజెండా కాకుండా, బీఆర్ఎస్ ఎజెండా కాకుండా మీరు ఏమైనా మీకు పర్టికులర్గా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉందా? ఏది చేవెళ్ళ అభివృద్ధి కోసం మీదైన ప్రణాళిక? మనం ఏమన్నామంటే, ఎక్కడైనా కానీ రోడ్స్ కానీ, మెట్రో లైన్ ఇవాళ వరకు మెట్రో రావాల్సిన అవసరం ఉంది. ఓకే. హైదరాబాద్ చాలా దగ్గరలో ఉన్నది. అవును. అన్ని ప్రాంతాలు కలిసి ఉన్నాయి. అవును. కనుక మెట్రోది అత్యంత ప్రధానం. అదేవిధంగా 6 లైన్ రోడ్స్
చాలా వరకు వచ్చినాయి. రోడ్స్ కంప్లీట్ చేయాలి ఇంకా. అదే కాకుండా నీళ్ళ ప్రక్రియ కంపల్సరీ గ్రామీణ ప్రాంతంలో ఉండాలి. చాలామంది చాలా చెప్తున్నారు, ఓకే, పని చేసేటివే చెప్పాలి మనం. అంతే కదా. అల్లావుద్దీన్ అద్భుత దీపం అని చెప్పేది లేదు మనం. ఎందుకు చెప్పొద్దు అంటున్నా అంటే, మన వాళ్ళు చెప్పారు 3 నెలల కిందనే, రాగానే ఇవి చేస్తాం అవి చేస్తామని. దళిత బంధు వాళ్ళు ఇచ్చేదానికంటే ఇంకా 5,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అదే రైతు బంధు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేదు. మొన్న చూశారు మీరు, ముస్లింది రంజాన్ పండుగ, రంజాన్ తోఫాని ప్రతి బీదవాడు ఎదురు చూసిండు. అవును, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. వీళ్ళు వచ్చి నుంచే కరెంటు బంద్ వస్తుంది. కరెంట్ 24 గంటలు కరెంట్ ఉన్నది, ఒకేసారి ఎట్లా బంద్ అవుతుందమ్మా? అదే ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు ఈ మ్యాజిక్ ఏం చేశాడు కేసీఆర్ అంటే. మరి ఒకరోజు కేసీఆర్ ఆడికి పోగానే మనకు తెల్లారి నీళ్ళు ఎట్లా వచ్చినాయమ్మా? అవును, ఓకే. అంటే మనం ఏమంటున్నాము, అరచేత్తోని సూర్య కిరణాలను ఆపలేము. 2 రోజులు మభ్య పెట్టగలుగుతాం. వాళ్ళ అప్లికేషన్ రూపేనా ప్రతి వాళ్ళ అప్లికేషన్ పెట్టి మేము సాల్వ్ చేస్తాం. 1 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి, ఏం సాల్వ్ చేసారో చెప్పండి. చూసేటందుకు కూడా టైం లేదు. వాళ్ళు ఏమనుకో అప్లికేషన్స్ ఇచ్చే వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మా పని అయిపోతుంది అనుకో. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఎలక్షన్ ఇంకో నెల ఎక్కువ పెరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి చేయలేకపోయారా? చేయలేరు. ఓకే, ఇప్పుడు నీకు మే వస్తుంది, మే 13కి ఎలక్షన్స్. అప్పటి వరకు నీళ్ళ పరిస్థితి ఏంది, కరెంట్ పరిస్థితి ఏంది మీకు తెలుస్తుంది, తేట తెల్లమైపోతుంది. అవును, ఇప్పటికే 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇడుస్తుంది. అవును, ఆ మార్పు అయితే కనబడుతుంది మహిళల. మొత్తం ట్యాంకర్లే, ఇప్పుడు హైదరాబాద్ అంతా ట్యాంకర్లను చూడలే మనం మొన్నటిదాకా. ఎగ్జాక్ట్లీ, అది రైట్. యాక్చువల్గా ఇంకా కొన్ని రూమర్స్ నడుస్తున్నాయి మీ మీద, అవి ఎందుకంటే ప్రజలకు నివృత్తి చేయడం కోసం అడుగుతున్నాను. కార్తిక్ రెడ్డికి ఇవ్వాల్సిన టికెట్ మీకు ఇచ్చారు, కార్తిక్ రెడ్డి ఎందుకు తీసుకోలేదు టికెట్, ఈయనకే ఎందుకు ఇచ్చారు, దీని వెనక జ్ఞానేశ్వర్ గారిని బలి చేసే వ్యూహం ఏమైనా ఉందా, ఇట్లాంటి కొన్ని రూమర్స్ నడుస్తున్నాయి. మీరు ఒకటి గమనించాలి, సబితా ఇంద్రారెడ్డి గారికి నాకు చాలా రోజుల నుంచి ఒకే జిల్లా కనుక. అవును, నేను తెలుగుదేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా, అవును, కాంగ్రెస్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా, 4 సీఎంల దగ్గర జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాను. అవును, ఆమె చాలా పట్టుదలతోని సొంత వాళ్ళ కొడుకు కంటే ఎక్కువ ఆమె తిరిగేటటువంటి సందర్భం. అవును, నేను అన్నట్టు నేను ఆమె అంతా కూడా తిరుగుతలేదు, కరెక్ట్ చెప్పారు. 24 గంటలు తిరుగుతుంది, అవును, ప్రతి వాళ్ళకి చెప్తుంది. అవును, ఇప్పుడు ఉదయం నుంచి మీటింగ్లే, ఆమె కూడా నిరంతరం పోరాడుతుంది. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే ఆమె నన్ను ప్రపోజ్ చేసింది. 7 మంది అంటే గెలిచిన వాళ్ళు 4, ఓడిన వాళ్ళు 3 ఎమ్మెల్సీలు అందరూ కలిసి కట్టుగా కాసాని జ్ఞానేశ్వర్కి ఇవ్వమని పట్టుబట్టారు. అవునా? ఓకే, ఎస్, నేను ఉండగా అందులో కేసీఆర్ కూడా రిపోర్ట్ తెప్పించి జ్ఞానేశ్వర్ నీకు చాలా బాగుంది, నువ్వు అన్నట్టు మేము ఆఫర్ చేసినాం వాళ్ళని అందరినీ నిలవడం అని. లేదు అక్కడ బీసీకి ఇస్తాం, మనం బీసీకి తేవాలి. ఇప్పటి వరకు మీరు అడిగారంటే కదా కార్తిక్ రెడ్డికి ఇవ్వండి నాకు వద్దు అని మీరు అన్నారా? అంటే మనం ఏంటంటే కార్తిక్ రెడ్డికి అడిగినాము, సత్తాయిన్ రెడ్డికి అడిగినాము, అందరికి వాళ్ళకి చెప్పినాం మనం. అచ్చా, ఓకే. వాళ్ళు ఏమనంటే ఆల్రెడీ మేము గెలిచున్నాము, ఓకే, ఇప్పటిదాకా ఓ బీసీకి ఇవ్వలేం, బీసీకి ఇస్తాం, ఓకే, నిన్ను గెలిపించవలసిన బాధ్యత మా మీద ఉంది, ఓకే, మీకున్న మంచి పేరు మాకు తెలుసు, నువ్వు 5 ఏళ్ళు చేసినావు, ఎవరికి అన్యాయం చేయలేదు, అన్ని కులాలను కలుపుకొని పోయినావు, కనుక నిన్ను గెలిపించి తీర్థమాడ. ఇప్పుడు బీఆర్ఎస్ పట్టుదల కానీ, సత్యేంద్ర రెడ్డి గారి పట్టుదల, అదేవిధంగా రాజేంద్ర నగర్ కానీ, షేర్లింగంపల్లి గాంధీ కానీ, ఆయన ప్రకాష్ కానీ, యాదయ్య కానీ, ఇక్కడ మహేష్ రెడ్డి కానీ, ఆనంద్ కానీ, రోహిత్ రెడ్డి గారు, వీళ్ళు ఖచ్చితంగా తిరుగుతున్నాండి. ఎందుకంటే మనం పనిచేసే వ్యక్తులను వాస్తవాలు చెప్పుకోవాలి. వాళ్ళ భుజాల మీద వేసుకొని ఒక బీసీని నిలబెట్టినాం, ఆ బీసీ మీరు అన్న మాట రావద్దని గెలిపించి తీర్థమని తిరుగుతారు, ఖచ్చితంగా తిరుగుతారు.
అవునా? మీరు మొన్న వచ్చిన జనం చూడాలండి. చూసా ఇప్పుడు చూసా. ప్రేమతో వచ్చే వాళ్ళు అలాగా అద్భుతం అసలు అది. అవును కసితో వచ్చే వాళ్ళని చూడాలి మీరు. అవును అవును. 4 కిలోమీటర్ల బస్సులో అనే రోడ్ జామ్ అయితే నడుచుకుంటూ వచ్చినండి. వా లోపలికి కూడా రాలేకపోయారు అంత జనం. అవును, చాలామంది రాలేకపోయారు. చూసాం. ఇంకొక రూమర్ ఉంది. అంటే రూమర్ అంటే అగ్ర కులాల వాళ్ళు మిమ్మల్ని ఎట్టి బస్సులో గెలవనివ్వరు అక్కడ. ఆ, ఆ మేరకు అన్ని అగ్ర కులాలు అన్నీ ఒకటవుతున్నాయి అనే ఒక టాక్ కూడా ఉంది. నేనేమంటున్నా, నీ ఇంటికి వెళ్ళి ఎంత దూరమో నా ఇంటికి వెళ్ళి కూడా నీ ఇంటికి అంతే దూరం. Yes. అవునా కాదు? అవును, ఫ్యాక్టా కాదు అందులో. 100%. అందుకని నేను ఏమంటున్నా, నరం లేని నాలుక మస్తు చెప్తాను, కాలం చెప్తుంది ఏందనేది. ఓకే నా దగ్గర ఉన్న వాళ్ళంతా ఇప్పటిదాకా ఉన్న వాళ్ళంతా రెడీలే నా ఎంబడి తిరిగేతారు. ఓకే. అంటే నా పోరాటం లోపల అనగారిన కులాల గురించి నేను ఫైట్ చేసినా ఎవరన్నా ఆక్షేపణ తెస్తారు. అలాంటిది ఏం లేదు, అందరు నాకు పని చేస్తారు. సో అగ్ర కులాలు కూడా మీ వెంట ఉన్నాయి. నేను 20 పేర్లు చెప్తా, పోయి మీరు అడుగురు సప్పుడుదాకా నాకు తెలియకుండా పోయి. అచ్చా, ఓకే. రెడ్డిలోనే వాళ్ళు జ్ఞానేశ్వర్ చేస్తున్నామంటేనే వినండి మీరు. ఓకే అలాగే ఎవరైనా ఒకళ్ళు చెప్పలేదంటే చెప్పుర్రి. ఓకే. అట్లా లేదమ్మా. సో ఎట్లా ఉంది అంటే పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు మీకు చూస్తూ ఓవరాల్గా చూస్తే ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. అన్ని 7 కాన్స్టిట్యూన్సీలలో కూడా గతంలో 1,00,000 మెజార్టీ అన్నారు మీరు. అవును కాంగ్రెస్ అండ్ బీఆర్ దీనికి. బీజేపీకి వచ్చే వరకు 3 లక్షల తేడా ఉంది. అవును రంజిత్ రెడ్డి. అవును అవునా? మొన్నటి ఎలక్షన్లలో కూడా అవును. అసెంబ్లీ ఎలక్షన్స్లో 3 ఓడిపోయినా 4 గెలిచినా బేరీ చేసుకుంటే 3 లక్షల తేడా. అవును కరెక్ట్. అంటే ఇప్పుడు జ్ఞానేశ్వర్ అసలు 0 నుంచి రాడు కదా, రాడు. 1,00,000 కాడికి వెళ్ళి బయటకు వస్తాడు కదా. ముదిరాజుల ఓట్లు 3,95,000 ఉన్నాయి. అవును. అనగారిన కులాలను చూస్తే నీకు 16-17 లక్షలు ఉన్నాయి, 16 లక్షల చిల్లర ఉన్నాయి. కనుక ఏ లెక్క చూసినా మీరు గెలవాలి యాక్చువల్గా. గెలవాలి కాదండి, గెలుస్తున్నాము. చెవెళ్ళ గడ్డను కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వబోతుంది, హ్యాట్రిక్ బహుమతి 100%. రైట్. మొన్ననే ఒక కేసీఆర్ గారి స్వయంగా సభలో చెప్పారు. ఒక పెద్ద ఆయన ఎవరో, మీ బీసీలో దమ్ముంటే మీరు మగవాళ్ళు అయితే గెలిపించుకొని రండి, నిజంగా మీకు దమ్ముంటే గెలిపిస్తారా వాళ్ళు ఏమన్నానంటే ఆయనకు అన్నీ జవాబు ఇచ్చిన నేను. అవునా? ఇచ్చినా కదా నేను స్టేజ్ మీదకి వెళ్ళి, అచ్చా ఓకే, తప్పకుండా నువ్వు అన్నది నేను నెరవేరుతా, గెలిచినాక నీతో మాట్లాడతా అని చెప్పి. ఆయన ఏమన్నాడంటే, బీసీలకు చీమునెత్తులు ఉంటే, ఆ నరాలలో రక్తం ప్రవహిస్తే, సిగ్గు లజ్జ ఉంటే బీసీలు మీరు రెడ్డిలతో గెలిచి చూపెట్టండి, మీరు గెలవండి మేము చూస్తామన్నారు. మేము గెలుస్తాం మీరు చూడని మేము సవాల్ ఇచ్చినాం. రైట్. ఓవరాల్గా ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? వీళ్ళు ఇప్పుడు మీకు కాంపిటీషన్లోకి వస్తున్నట్టేనా? ఇది అసలు ఆ పత్తనే లేదమ్మా. మీరు ఏమంటున్నా అంటే, నాకు ఇప్పటిదాకా అర్థం కాని ఇష్యూ ఏముందంటే, వాళ్ళు ఫస్ట్ ఎట్లా వస్తారు, మేము తర్వాత ఎట్లా వస్తాం, మా తర్వాత వాళ్ళు రావాలి ఎవరైనా. అసలు ఊహించని సమస్య లేదాడ. ఓకే. డబ్బుల గురించి జ్ఞానేశ్వర్తో డబ్బుల గురించి పోటీ వచ్చే వ్యవస్థ లేదమ్మా. అరే ఇది అడగాలి మిమ్మల్ని. వాళ్ళు 200-300 రెడీ చేసుకున్నట్ట. మరి అంటే మీ దగ్గర ఏంచి చూడబెట్టు, నా దగ్గర 2 కోట్ల ప్రేమలు ఉన్నాయి. ఉన్న జనం అంతా నాయంబడే ఉన్నారు. ఇక్కడ డబ్బులు పెట్టి కొనలేరు జ్ఞానేశ్వర్ను. రైట్. జ్ఞానేశ్వర జనం ఎట్లుందంటే, అసలు అందరూ లెక్క పెట్టి ఓట్లు వేయాలి, ఇట్లా ఊడ్చినట్టు వస్తాయి. చూస్తారు రేపు మీరు. సూపర్, మీరే సాక్షి. కాన్ఫిడెన్స్ జోహార్. ఫస్ట్ ఎక్కువ లేదు కదా, 30-20 రోజులు తేలిపోతుంది. రైట్, తప్పకుండా గెలుస్తాం. సూపర్. ఫైనల్గా చేవెళ్ళ ప్రజానీకానికి మీ విజ్ఞప్తి ఏంటి? చేవెళ్ళ ప్రజానీకానికి, ఓటర్ మహాశయులకు మా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి బీసీ బిడ్డగా మీ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిగా అన్ని కులాలకు కాసాని జ్ఞానేశ్వర్ పని చేసిందంటే మీరు ఓటేయాలి. నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఈరోజు నుంచి కాదు, నేను 88 మండల ప్రెసిడెంట్గా, ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా, చేసినటువంటి పనులు, చేసినటువంటి విధానాలు మీకు నచ్చితే జ్ఞానేశ్వర్ ఓటేయాలి. మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించాలి. మళ్ళొకసారి కాసాని జ్ఞానేశ్వర్ను మీరు రణరంగంలో దిగవలసిన బాధ్యత ఉంది అని ప్రజలను వేడుకుంటున్నాం.
మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా అభివృద్ధి పరిచి పార్లమెంట్లో అసలు జ్ఞానేశ్వర్ పరిస్థితి ఏందని చెప్తా చేవేళ్ళ గురించి. అది కనుక దానికి మీరు ఓటేయాలనుకుంటున్నారు. ఓకే. చాలామంది ఇంకొకటి ఉంది, అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే అయిపోతుంది కదా, టీఆర్ఎస్కి ఎందుకు వేయాలి, బీఆర్ఎస్కి ఎందుకు వేయాలని అంటున్నారు వాళ్ళు. అంటే అట్లాంటప్పుడు కేసీఆర్ ఓడిపోదు అండి, ఓడిపోడు కదా. అవును, బీజేపీ 2 సీట్లు ఉండే, తెలుసో తెలియదు, తెలుసు. పార్లమెంట్ జంగారెడ్డి గారు మన రెండే ఉండే, మరి రూలింగ్ ఎట్లా చేస్తుంది? కాంగ్రెస్ 400 సీట్లకి వెళ్ళి ఎందుకు పడిపోయింది? ప్రజలకు ఎప్పటికప్పుడు మార్పు కోరుతారు. కరెక్ట్. ఒక టైం వాళ్ళకి చెప్తారు, వీళ్ళకు ఛాన్స్ ఇచ్చినాం, వీళ్ళకు షాక్ ఇచ్చినాం, వీళ్ళు కుదురుకురాలేరా అని చూసి మనం. అంటే నేను 20 సంవత్సరాల క్రితం చేసినటువంటి పనులు 23 సంవత్సరాలు ఇప్పటికి ప్రజలు ఎందుకు గప్తి పెట్టుకుంటారండి? మన పని మంచిగా చేస్తేనే గప్తి పెట్టుకుంటారు. అవునా కాదా? అంతేగా. అందులో 3 కూడా ఇక్కడ పని చేసిన వాళ్ళే ఇక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళిపోయారు, అక్కడ ఎందుకు నిలబడ్డారు, మళ్ళీ మనకు ఛాన్స్ ఎందుకు ఇచ్చారు? కరెక్ట్. ఆ భగవంతుడు రూపకల్పన అట్లుందేమో. కేసీఆర్ అందుగురించే మాకు సీట్ ఇచ్చిండేమో. రైట్. ఆ గడ్డ మీద జడ్పీ చైర్మన్ ఏం చేశారో ఇప్పుడు పార్లమెంట్ స్థాయిలో చేసి చూపిస్తారు, ఎక్కువ చేసి చూపెడతాం. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. అలా గ్రామీణ ప్రాంతంలో కానీ రోడ్స్ కానీ డ్యామ్స్ కానీ, నువ్వు అన్నట్టు ఇంతకుముందు బీటీ రోడ్స్ అన్నావు కానీ అలాంటి చాలా పనులు చేసేటుంటాయి. అదేవిధంగా ఆరోగ్యపరంగా మెడికల్ పరంగా అన్నీ చేసే భాగ్యం ఉంటుంది కనుక తప్పకుండా చేవేళ్ళ ప్రాంతానికి ఏవేవైతే అవసరం ఉన్నాయో నాకు తెలిసినాయి అవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వండర్ఫుల్ సార్, కంగ్రాట్స్, అడ్వాన్స్ కంగ్రాట్స్ మీకు. మళ్ళీ ఎంపీ అయ్యాక మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేయాలి. నువ్వే ఎక్కడ నువ్వు ఎత్తుకుంటూ వచ్చి ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, కాసాని జ్ఞానేశ్వర్ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను బిఎస్ సైనింగ్ ఆఫ్.